శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఈ ప్రేరణకారకులు గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సలక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇలా కుంతీదేవి చేత స్మరింపబడి సూర్యుని యొక్క తేజస్సుతో ఆవిడికి కుమారుడిగా పుట్టినటువంటి ఆ బాలుడు నీటిలో వదిలివేయబడ్డాడు. అలా నీటిలో వదిలేసినటువంటి ఆ చిన్న పిట్టె అలా కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత సూతుడు అనేటటువంటి ఒక సారథీన అంటే గుర్రాల్ని పెంచేటటువంటి వాడు, అలాగే రథాల్ని నడిపేటటువంటి వాడు. ఈయన భార్య పేరు రాధ. ఈ సూతుడికి నీటిలో కొట్టుకు వస్తున్నటువంటి ఆ పెట్టె కనపడింది. ఆశ్చర్యపోయి ఏమిటి ఈ పెట్టె నీటిలో ఇలా వస్తోందని చెప్పి దాన్ని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత దాన్ని తెరిచి చూడగా దానిలో ఒక బాలుడు పడుకొని ఉండటం. వెంటనే ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి, ఈ సూతుడికి రాధకి కూడా పిల్లలు లేరు కాబట్టి వెంటనే ఆనందంతో తన యొక్క భార్యకి ఇచ్చాడు. ఆవిడ కూడా అంతకంటే ఆనందంగా ఆ పిల్లవాడిని తన యొక్క హృదయానికి హత్తుకుంది. అయితే విచిత్రం ఏంటంటే, ఆవిడకి జన్మించినటువంటి వాడు కాకపోయినా ఎప్పుడైతే ఆవిడ హృదయానికి దగ్గరగా ఈవిడ హత్తుకుందో వెంటనే ఈవిడికి స్తన్యం వచ్చింది. దాంతో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా, అక్కడ ఆవిడ యొక్క స్నేహితులు అంటారు వాళ్ళందరూ కూడా, నిజంగా ఇదేదో చాలా గొప్ప విశేషం, ఇటువంటి ఏదో పిల్లవాడు నీకు దొరకటం, ఆ పిల్లవాడిని నువ్వు పట్టుకోగానే ఈ రకంగా నీకు స్తన్యం రావటం అంటే ఈ పిల్లవాడు చాలా గొప్పవాడు అయి ఉంటాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఈవిడితో అన్నారు. అలాగే ఈవిడ కూడా నిజంగా ఇదంతా నా పుణ్యబలమే కదా, బిడ్డలు లేనటువంటి నాకు ఇటువంటి బిడ్డ దొరికాడు అని చెప్పి ఆ పిల్లవాడిని చక్కగా తన పాలిచ్చి పెంచి ఆ పిల్లవాడిని పెంచింది. ఈ రకంగా కుంతీదేవి పెట్టినటువంటి పెట్టెలో సహజమైనటువంటి కవచకుండలాలతోటి, ఆభరణములతోటి, ఎందుకంటే సూర్యుని యొక్క తేజస్సుతోటి, ఆయన యొక్క ప్రభావంతో పుట్టినటువంటి వాడు. అలాగే కుంతీదేవి కూడా ఆ పెట్టెలో పెట్టే ముందు తన యొక్క కొన్ని ఆభరణాలను అందులో పెట్టేసింది. ఇలాగా అటువంటి సహజమైనటువంటి ఆభరణములతో వచ్చినటువంటి వాడు కాబట్టి ఈ పిల్లవాడికి వసుషేనుడు అనేటటువంటి నామధేయాన్ని వీళ్ళు నిర్ణయించుకున్నారు. ఆయనే రాధ అనేటటువంటి ఆమె పెంచినటువంటి వాడు కాబట్టి, రాధ యొక్క కుమారుడు కాబట్టి రాధేయుడు. అలాగే ఆయనే కర్ణుడు అనేటటువంటి పేరుతో ఆ సూతుడు మరియు రాధల ఇంట్లో ఆయన పెరుగుతూ ఉన్నాడు. మళ్ళీ మనం వెనక్కి వస్తే, భీష్ముడు పాండురాజుకు కూడా వివాహం చేద్దాము అని చెప్పి నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్న తర్వాత ఇప్పుడు ఆయనకి తగినటువంటి వధువుని నిర్ణయించాలి అనుకున్నప్పుడు, యదువంశం అనేటటువంటిది చాలా గొప్ప వంశము. అలాగే ఆ యదువంశంలో ఉన్నటువంటి కుంతిభోజుడు అనేటటువంటి వాడు నిగర్వి, ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడు, అలాగే బ్రాహ్మణులను ఆదరించేటటువంటి వాడు. కాబట్టి అటువంటి వాణి కుమార్తెగా ఉన్నటువంటి ఆ పృథకి అంటే కుంతికి ఈ పాండురాజు నుంచి వివాహం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈయన అనుకుని తల్లితోటి మిగిలినటువంటి వాళ్ళతోటి విషయాన్ని పంచుకున్నాడు. విదురుడితోటి వీళ్ళందరితో కూడా చెప్పాడు.
వాళ్ళు కూడా ఎప్పుడైతే ఈ పృథను గురించి విన్నారో, అలాగే యదువంశం గురించి వారికి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా తప్పకుండా నీ ఆలోచన మంచిదే అని చెప్పి వాళ్ళు కూడా సమర్థించారు. అంతేకాకుండా ఈ కుంతి కూడా చాలా సౌందర్యవతి కాబట్టి ఈ కుంతికి మహాపరాక్రమవంతుడైనటువంటి పాండురాజుతో వివాహం చేద్దామని చెప్పి వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు. అయితే ఈయన పాండురాజు గారు కూడా పెద్దలు చెప్పినటువంటి మాట ప్రకారం అంగీకరించి ఆ పృథను ఈయన కూడా వివాహం చేసుకున్నాడు. కానీ భీష్ముడు మళ్ళీ ఈయనకి కూడా కేవలం పృథతోనే వివాహం జరిగితే కనుక మళ్ళీ ఆయన సంతానం అంటే ఆ వంశం అనేటటువంటిది కొనసాగుతుందా లేదా అనేటటువంటి మళ్ళీ ఒక ఆలోచనతోటి ఆయన మద్రరాజు అయినటువంటి మద్రరాజు గారి యొక్క కుమార్తె మాద్రి అనేటటువంటి ఆమెను కూడా ఇచ్చి ఈ పాండురాజుకి వివాహం చేశాడు. ఈ రకంగా పాండురాజుకు కూడా ఇద్దరు భార్యలు, పృథ, మాద్రి. ఆ పృథయే కుంతి, పృథ, మాద్రి అనేటటువంటి ఇద్దరు భార్యలు. పాండురాజు ఎలాంటి వాడంటే సాటి లేనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. అంతకుముందే కురువంశాన్ని చాలా గొప్పగా విస్తరింపజేశాడు భీష్ముడు ప్రతినిధిగా ఉండి. ఈ పాండురాజు బ్రహ్మాండమైనటువంటి జైత్రయాత్రను చేసి అన్ని దిక్కుల్లో ఉండేటటువంటి రాజులందరినీ కూడా తన యొక్క సామంతులుగా చేసేసుకున్నాడు. ఈయన ధాటికి ఎవరూ నిలబడలేక అందరూ కూడా ఈయనతో మైత్రిని చేసుకున్నారు. ఎవ్వరూ కూడా ఈయన శత్రుత్వాన్ని కోరుకోలేదు. ఇలా అందరి యొక్క మైత్రిత్వాన్ని పొంది వాళ్ళ దగ్గర నుంచి కప్పాన్ని స్వీకరిస్తూ తన రాజ్యాన్ని, తన యొక్క కోశాగారాన్ని మరింతగా బ్రహ్మాండంగా పెంచేశాడు ఈయన. దాంతో పాండురాజు దేవేంద్రుడు అంతటి వైభవం కలిగినటువంటి వాడైపోయాడు. ఎందుకంటే అఖండ భూమండలాన్ని కూడా తన యొక్క పరాక్రమంతో జయించినటువంటి వాడు, అందరినీ కూడా లోబరుచుకున్నటువంటి వాడు. వీళ్ళకి రాజ్య సమృద్ధికి ఎటువంటి లోటు లేదు, ధనానికి ఎటువంటి లోటు లేదు. కాబట్టి కురువంశం అనేటటువంటిది చాలా గొప్ప రాజ్యము, అధికమైనటువంటి ధని సంపత్తి కలిగినటువంటిది. అటువంటి దానిలో ఈ పాండురాజు తన యొక్క పరాక్రమంతో బ్రహ్మాండంగా తన యొక్క రాజ్యాన్ని అంతా కూడా విస్తరింపజేసుకుని ఇప్పుడు తన యొక్క ఇరువురు భార్యలతో చాలా గొప్పగా హాయిగా ఆయన సుఖజీవనాన్ని గడుపుతున్నాడు. ఈయన తన యొక్క జైత్రయాత్ర ద్వారా తను ఇతర రాజుల నుండి మైత్రిని పొంది వారి దగ్గర నుంచి కపాలు అవి పొందిన తర్వాత ఈయన వాళ్ళు ఇచ్చినటువంటి కానుకల్ని కానీ వాళ్ళు కట్టినటువంటి కప్పాన్ని కానీ ఎలా తీసుకొచ్చాడంటే ఆయన 100,000 ఏనుగులతోటి తనకు వచ్చినటువంటి కానుకలని కానీ కప్పాలని కానీ, అంటే రాజులు ఇచ్చినటువంటి ధనాన్ని వాటన్నిటినీ కూడా ధనం అంటే ఆ రోజు అంతా కూడా ఆభరణాల రూపంలోనే, అంటే బంగారము వెండి రూపంలో ఉండేటటువంటిది, అటువంటి వాటన్నిటినీ కూడా 100,000 ఏనుగులతోటి మోయించి తెచ్చేట. లలిత హయ ద్వింబుల విలాసినున్ మణిరౌప్య కాంచనావలుల నజావిగో మహిష వర్గములన్ బహుభూషణంబులన్ బలువిడి గప్పముల్ ధరణిపాలుర చేగొని 100,000 గజంబుల బెరికించి తెచ్చే గురుముఖ్యుడు కప్యధనమ్ము లిమ్ముగన్. వాళ్ళందరూ కూడా ఈయనతో మైత్రిని చేసుకుని వాళ్ళందరూ కానుకల్లోనూ కప్పముగాను ఇచ్చినటువంటి ధనం ఏదైతే ఉందో అది 100,000 గజంబుల బెరికించి తెచ్చే.
అంటే 1,00,000 ఏనుగుల మీద మోయించి తెచ్చాట. అంటే అంత ధనం, అంత ఐశ్వర్యం అంతా కూడా ఈ కురువంశానికి వచ్చేసింది. ఇలా పాండురాజు గారు భూమి మీద ఉన్నటువంటి రాజులందరినీ కూడా తన మైత్రితోటి తన యొక్క సామంతులుగా చేసేసుకున్నాడు. వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళందరూ కూడా ట్యాక్స్ కట్టడం మొదలుపెట్టారు. అంటే ఇక ఇది శాశ్వత ప్రతిపాదిక. ఇంకా వాళ్ళు ఎప్పటికీ కూడా ఈ కురువంశానికి, అంటే ఈ ధృతరాష్ట్రుడికి అలాగే హస్తినాపురానికి వాళ్ళు ఆ కప్పం కడుతూ ఉండవలసిందే. అటువంటి ఒడంబడిక చేసుకుని తన యొక్క దిగ్విజయ యాత్రని పూర్తి చేశాడు. ఇలా పూర్తి చేసి చక్కగా వివాహం కూడా చేసుకుని తన యొక్క భీష్ముడు అలాగే సత్యవతి వీరందరి యొక్క ఆశీర్వాదాలని పొందాడు. ఆశీర్వాదాలని పొంది బ్రాహ్మణులకి వాళ్ళకి వీళ్ళలో ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే, ధృతరాష్ట్రుడైనా పాండురాజు గారైనా ఎలా అయితే ఐశ్వర్యం పెరుగుతూ ఉందో, ఈ వచ్చినటువంటి దాన్ని అనేక మంది బ్రాహ్మణులకి వాళ్ళందరికీ కూడా విరివిగా వాళ్ళందరికీ కూడా పంచిపెట్టేవాళ్ళు. అందువల్ల ఎప్పుడూ కూడా బ్రాహ్మణులు వీళ్ళకి చక్కని ఆశీర్వచనములు చేసేవాళ్ళు. అంటే వీళ్ళు ఏది చేసినా కూడా ధర్మబద్ధంగా చేస్తూ, ధర్మబద్ధంగా తమ యొక్క ఆచరణ, అనుసరణ ఉండేలాగా వీళ్ళు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు కూడా అనేక మందికి ఈయన దానాలను ఇచ్చిన తర్వాత 100 అశ్వమేధ యాగాలు ఈ ధృతరాష్ట్రుడు కూడా చేశాట. ఈ రకంగా రాజ్యం అంతా కూడా విస్తరించిన తర్వాత, అలాగే ఈ పాండురాజు కూడా వినయ విధేయతలతోటి ఆ ధృతరాష్ట్రుడికి సహాయకుడిగా ఉంటూ రాజ్యాన్ని విస్తరించడంలో కానీ, కోశాగారాన్ని నింపడంలో కానీ ఆయన చాలా సహకరిస్తూ అన్నగారికి చాలా గొప్పగా ఈ అన్నదమ్ములిద్దరూ కూడా ఉంటూ ఉండేవాళ్ళు. దాంతో ఈ పాండురాజుని కానీ ధృతరాష్ట్రుడిని కానీ వీళ్ళ యొక్క అనుబంధాన్ని కానీ అందరూ కూడా పోడుతూ ఉండేవాళ్ళు. అలాగే ఎప్పుడూ కూడా విదురుడు ఒక మంత్రిగా, ఒక సహచరుడిగా ధృతరాష్ట్రుడికి పరిపాలనలో ఎప్పుడు సహాయపడుతూ ఉండేవాడు, మంచి చెడు నిర్దేశిస్తూ ఉండేవాడు. ఇలా ముగ్గురు సోదరులు కూడా చాలా గొప్పగా చక్కని అనుబంధాన్ని కలిగి ఉండేవాళ్ళు. ధృతరాష్ట్రుడు కూడా తాను చేసేటటువంటి భూరి దానాలతోటి బ్రాహ్మణులందరినీ కూడా చక్కగా ధనవంతులను చేస్తూ ఉండేవాడు. వాళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి కానుకలు ఇస్తూ ఉండేవాళ్ళు. కేవలం బ్రాహ్మణులకే ఎందుకు ఇస్తారండి అంటే, బ్రాహ్మణుల వలన వేదములు నిలబడతాయి, యజ్ఞ యాగాదులు నిర్వహింపబడతాయి. కాబట్టి వాళ్ళు ఆ క్రతువుల్ని చేసేటటువంటి వారు కాబట్టి వారికి ఆ రకంగా ఇచ్చి వారందరినీ కూడా ఎప్పుడూ వారికి లోటు లేకుండా, ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి 10 మందికి కూడా ఉపయోగపడేటటువంటివి కాబట్టి వారికి చేయవలసినటువంటి ధన సహాయాన్ని, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పరిచి వాళ్ళు చేసేటటువంటి లోక కళ్యాణ క్రతువులన్నింటిలో కూడా వీళ్ళు కూడా వాళ్ళ సహకారాన్ని అందిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు భార్యల్ని వివాహం చేసుకున్నటువంటి పాండురాజు గారు ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అలాగే అనేక సార్లు భూమి మీద జైత్రయాత్ర చేయటం, రాజులందరినీ కూడా తన సామంతులుగా చేసుకోవటం, వాళ్ళందరితో కూడా మైత్రిని పొందటం. కాబట్టి ఎక్కువ ఈయన యొక్క పరాక్రమం మీద, దీని మీద ఈయనకి చాలా మితిమీరినటువంటి మక్కువ. దాంతో ఇప్పుడు ఎవరి మీద వెళ్ళి ఏదైనా చేద్దామన్నా కూడా జైత్రయాత్ర అంతా పూర్తయిపోయింది, రాజులందరూ కూడా ఆయన యొక్క మిత్రులే కాబట్టి ఇక ఎవరితో కూడా అలా చేసేటటువంటి అవకాశమే లేదు. భూమి మీద ఎవ్వరూ ఆయన ఎదిరించగలిగినటువంటి వాడు ఎవ్వడూ లేడు. అందువల్ల ఈయన తనకు ఉన్నటువంటి ఆ ఆకాంక్ష, కోరిక ఏదైతే ఉందో దాన్ని వేట మీదకి మళ్ళీ ఇచ్చాడు. అందుమీద వేట మీద ఆసక్తి ఉండడం చేత ఆయన అన్నగారి దగ్గరికి వచ్చి, నేను నా భార్యలిద్దరితో కూడా నేను కొన్నాళ్ల పాటు అలా వెళ్ళిపోయి వేట అనేటటువంటిది నాకు చాలా ఇష్టమైనటువంటిది కాబట్టి నేను వేటాడుకుంటూ ఉంటాను, భార్యలతో ఉన్నాను కాబట్టి వాళ్ళతో కూడా సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాను. కాబట్టి
మీ అనుమతితోటి నేను కొన్నాళ్ళ పాటు అలా వెళ్ళడానికి నాకు అనుమతించండి అని చెప్పి ఈయన తన యొక్క సోదరుడిని అడిగాడు. తప్పకుండా నీకు ఏది చేయాలనిపిస్తే దాన్ని చేయని చెప్పి ఆయన కూడా అనుమతించాడు. ఇప్పుడు దాంతో తన భార్యలైనటువంటి కుంతి మాద్రిలతోటి, అంటే పృథ మాద్రిలతోటి ఈయన కావలసినటువంటి ఆయుధాలన్నింటినీ కూడా తీసుకుని కొంతమంది పరివారం కూడా వెనకాల వస్తుండగా ఈయన బయలుదేరి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడు అనేకమైనటువంటి సంపదల్ని కానుకల్ని ఈయనకి ఇచ్చాడు. ఎందుకంటే ఎక్కడా కూడా లోటు రాకూడదు, ఈయన అడవుల్లో ఉన్నా కూడా రాజుగానే ఉండాలి, అంతా ఐశ్వర్యంతో ఉండాలి. ఇప్పుడు కావలసినటువంటి ఆహారం అన్నీ కూడా వీళ్ళకి దేనికి లోటు లేదు. కేవలం అడవి కూడా ఒక ఆహ్లాదం కోసం బయలుదేరి వేటకు వెళ్ళాడు. ఇలా ఒకానొక రోజున ఈయన వేటాడుతున్నాడు. పొద్దున్నుంచి మొదలుపెట్టాడు, కానీ ఏ మృగం కూడా ఈయనకి ఎదురుపడలేదు, దేన్ని కూడా ఈయన చంపలేదు. దాంతో ఈయనకి చాలా కోపం వచ్చింది. ఇవాళ ఒక్కటి కూడా నా బాణాలకి చిక్కలేదు, నేను ప్రతాపం దేని మీద చూపించాలి అని చెప్పి ఈయన కొంచెం క్రోధానికి లోనయ్యాడు, అలాగే విసుగు చెందాడు. ఆ సమయంలో ఈయనకి దూరంగా ఎక్కడో మృగాల యొక్క శబ్దం వినపడింది. వెంటనే ఇవేవో పొదల్లో ఉన్నటువంటి మృగాలు, ఏదో మృగం ఉంది కానీ బయటికి రావట్లేదు అని చెప్పి పరాక్రమవంతుడు కాబట్టి ఆ మృగం తనకి కనిపించకపోయినా, తన కళ్ళకు కనిపించకపోయినా శబ్దాన్ని విని వెంటనే తన చేతిలో ఉన్నటువంటి బాణాల్ని ఆ మృగాల ధ్వని వస్తున్నటువంటి వైపుగా కొట్టాడు. ఎప్పుడైతే ఈయన బాణాలు వేశాడో వెంటనే మానవ వాక్కు ఈయనకు వినిపించింది. ఏమనంటే, జింక రూపంలో ఉన్నటువంటి 2 జింకలుగా ఉన్నటువంటి ముని శ్రేష్ఠుడు అయినటువంటి నేను, నా భార్య, మీ ఇద్దరం కూడా ఇక్కడ ఈ జింకల రూపంలో ఉన్నాం. మీ ఇద్దరం కూడా ఈ పొద వెనకాల ఉన్నాం. నువ్వు మమ్మల్ని చూడకుండానే బాణాలు వేసి కొట్టావు. ఎంత ఘోరమైనటువంటి విషయం. మేమిద్దరం కూడా సంభోగంలో ఉన్నాం. అటువంటి సమయంలో నువ్వు మమ్మల్ని బాణాలతో కొట్టావు. నీ బాణాలు మాకు తగిలాయి, దానివల్ల ఇప్పుడు మా ప్రాణం పోతుంది. ఇలా నేను సుఖాన్ని అనుభవిస్తున్నటువంటి సమయంలో నువ్వు ఈ రకంగా కొట్టడం అనేటటువంటిది ఏం ధర్మం అని చెప్పి, ఇప్పుడు ఒక మానవుడు మాట్లాడినట్టుగా ఈయన వినిపించింది. వెంటనే వెళ్ళి చూశాడు. అక్కడ 2 జింకలు ఈయన వేసినటువంటి బాణపు దెబ్బలకి రక్తం ఓడుతూ ఆ 2 కూడా విలపిస్తూ ఉన్నాయి. వెంటనే ఈయన వాటితో మాట్లాడకపోయే ముందే మళ్ళీ ఆ జింక మాట్లాడుతూ, మగ జింక మాట్లాడుతూ, రాజుగా ఇది నీకు ధర్మమే, క్షత్రియుడికి ధర్మమే, ఇది వేట అనేటటువంటిది క్షత్రియుడికి ధర్మమే, నువ్వు జీవుల్ని చంపవచ్చు, తప్పేమీ లేదు. అయితే నువ్వు కొన్నిటిని మాత్రం చంపకూడదు. వీటిని పరుగెత్తలేనటువంటి వాటిని, ఆడదానితో కూడుకుని సంభోగం చేస్తున్నటువంటి వాటిని, అలాగే ప్రసవించేటటువంటి సమయంలో అంటే ఈనుతున్నటువంటి మృగాన్ని, వ్యాధితో బాధపడుతున్నటువంటి మృగాన్ని, వీటిని చంపకూడదు. వీటిని నువ్వు చంపడమే కాదు, కిరాతకులు కూడా, అంటే నువ్విప్పుడు వినోదం కోసం మమ్మల్ని చంపావు, వేట అనేటటువంటిది నీకు వినోదం, కానీ కిరాతకుడికి అదే జీవనం. ఆ కిరాతకుడు కూడా వీటిని చంపడం, వదిలేస్తాడు. కానీ నువ్వు రాజువై ఉండి నన్ను ఈ రకంగా చంపటం నీకు ధర్మమా? నేను ఒక మునిని, కొన్ని జింకలు ఇలా క్రీడించుకుంటూ ఉంటే, అలా క్రీడించుకుంటూ ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను కూడా జింకలాగా, నేను నా భార్య కూడా మారిపోయి
ఈ జింకల రూపంలో, జింకల గుంపులో కలిసి మేము ఈ రకంగా మేము కలుసుకున్నటువంటి సమయంలో నువ్వు బాణాలతో మమ్మల్ని చంపేశావు. నువ్వు ఎటువంటి వాడివి? భరతుడి వంశంలో పుట్టినటువంటి వాడివి. అటువంటి పుణ్యవంశంలో పుట్టినటువంటి వాడికి ఇటువంటి అధర్మం అనేటటువంటిది చేయటం అనేటటువంటిది ఎంతవరకు సమంజసం? నీకు తెలియనటువంటి ధర్మాలు కాదు. నువ్వు భీష్ముడి యొక్క మనవడి భీష్ముడి యొక్క వంశంలో వచ్చినటువంటి వాడి, కురువంశంలో పుట్టినటువంటి వాడివి. కాబట్టి నీకు నేనేం ధర్మాలు చెప్పాలయ్యా? నువ్వు చేసినటువంటిది ఎంత అధర్మము, ఎంత అన్యాయము. ఈ స్థితిలో ఉన్నటువంటి మా ఇద్దరి మీద కూడా నువ్వు బాణాలు వేసి మా ప్రాణాలు తీయడం అనేటటువంటిది చాలా హేయమైనటువంటి పని అని చెప్పి ఈ జింక మాట్లాడుతుంటే పాండురాజుకు కూడా విపరీతమైనటువంటి క్రోధం వచ్చి ఆయన అన్నాడు, రాజులు మృగాల్ని చూసి సహించేటటువంటి అవకాశం లేదు. మృగాల్ని వెంటనే చంపేస్తారు. ఎందుకంటే మృగము అనేటటువంటిది అపకారము చేసినా చేయకపోయినా కూడా దానికి ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి లక్షణం ఏంటంటే దానికి అపకారం చేసినా ఉపకారం చేసుకోకపోయినా అది ఎదురు తిరుగుతుంది. కాబట్టి మృగం అనేటటువంటి దాన్ని ఒక క్షత్రియుడు సంహరిస్తాడు. అది ధర్మమే. అయితే నమ్మించి కానీ మోసం చేసి కానీ చంపకూడదు. నేను ఆ రకంగా చంపలేదే. నేను ధ్వనులు విన్నాను. ఆ ధ్వనుల వలన ఆ ధ్వనులు వచ్చినటువంటి వైపు నేను బాణాన్ని వదిలాను. అందువల్ల ఇప్పుడు నిన్ను చంపడం అనేటటువంటి దానిలో నేను చేసినటువంటి అధర్మం ఏంటి? నేనేం మోసం చేయలేదు, మాయ చేయలేదు. అందువల్ల నిన్ను చంపడం అనేటటువంటిది ధర్మమే. ఇది క్షత్రియుడిగా నేను చేయటం అనేటటువంటి ధర్మమే అని చెప్పి ఈయన కూడా చాలా ఆగ్రహంతో అన్నాడు. ఆవిడంది. అప్పుడు ఆ ముని జింక రూపంలో ఉన్నటువంటి ముని అన్నాడు, సరే ఎలాగో కూడా మా ప్రాణాలు పోతున్నాయి. ప్రాణులన్నిటికీ కూడా అత్యంత ప్రీతికరమైనటువంటిది ఏమిటి అంటే సుఖాన్ని పొందడం. ఇప్పుడు మీ ఇద్దరం కూడా ఈ రకంగా ఒకరినొకరం కలిసి మేము ఆ సుఖాన్ని పొందుతున్నాం. ఆ సుఖాన్ని పొందుతూ ఉన్నటువంటి సమయంలో మేము ఎవరికి అపకారం చేయకపోయినా, మేము ఎవరి జోలికి రాకపోయినా కూడా మమ్మల్ని చంపావు. నువ్వు కూడా దీనికి తగినటువంటి ఫలితాన్ని అనుభవిస్తావు. ఎప్పుడైతే నువ్వు నీ యొక్క ప్రియురాలతో కలుస్తావో, అంటే నువ్వు ఎప్పుడైతే ఇష్టపడి నువ్వు సంభోగ క్రియలో పాల్గొంటావో ఒక స్త్రీతోటి, అదే సమయంలో నువ్వు మరణిస్తావు. నీతో పాటే నీతో ఎవరైతే దానిలో పాల్గొంటారో స్త్రీ, వాళ్ళు కూడా మరణిస్తారు. ఎలా అయితే నీ బాణపు దెబ్బల వలన నేను నా భార్య ఇద్దరం కూడా మరణిస్తున్నామో, అలాగే నువ్వు ఎవరినైతే ఇష్టపడి వారిని దగ్గరికి తీసుకుంటావో వాళ్ళు మరణిస్తారు, నువ్వు మరణిస్తావు అని చెప్పి ఆయన ఆ జింక రూపంలో ఉన్నటువంటి ముని శాపాన్ని ఇచ్చాడు. శాపాన్ని ఇచ్చి వెంటనే ప్రాణాలు వదిలేశాడు. ఆయనతో పాటే ఆయన యొక్క భార్య కూడా, జింక రూపంలో ఉన్నటువంటి ఆయన భార్య కూడా ప్రాణాలను వదిలేసింది. ఇప్పుడు పాండురాజు గారు తీవ్రమైనటువంటి విషాదాల్లోకి వెళ్ళిపోయాడు. ఇంత గొప్ప పరాక్రమవంతుడు, ఇన్ని రాజ్యాలు జయించినటువంటి వాడు, ఇంతమంది రాజుల్ని తన యొక్క అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు ఈ రకంగా ముని యొక్క శాపానికి గురయ్యాడు. అది కూడా తను కావాలని చేసినటువంటిదే కాదు, పొరపాటున మృగాల యొక్క శబ్దాలు ధ్వనులు వస్తున్నటువంటి ప్రాంతంలోకి బాణాలు వేశాడు. అది క్షత్రియుడిగా వేట అనేటటువంటిది తనకి ధర్మము. కానీ అవి ఆ జింకలకి తగలటం, ఆ జింక అసలు ముని కావటం, అంటే ఇదంతా కూడా తెలియక చేసినటువంటి తప్పదము. జరగవలసి ఉన్నది, ఈశ్వరుని ఆజ్ఞ జరగవలసి ఉంది, జరిగింది అంతే. ఇప్పుడు ఘోరమైనటువంటి శాపాన్ని ఇచ్చారు. నువ్వు మరణిస్తావు, అలాగే ఏ స్త్రీనైతే నువ్వు కోరుకుంటావో, ఏ స్త్రీతో నువ్వు సంగమిస్తావో వాళ్ళు కూడా మరణిస్తారని. అంటే ఇంకా తనకి జీవితం అనేటటువంటిది ఏమీ లేదు. తన వల్ల సంతానం కలగదు, తనకి ఏ స్త్రీని స్పృశించేటటువంటి అర్హత లేదు, ఏ స్త్రీ వల్ల సంతానాన్ని కలిగేటటువంటి అదృష్టం కూడా ఇంకా తన జీవితంలో లేదు. కాబట్టి ఇక తన యొక్క జీవితం అనేటటువంటిది నిరర్థకమే.
తనతోనే ఇంకా ఆగిపోతుంది. ఇంకా ముందుకు కొనసాగేటటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే తనకి పిల్లలు కలిగేటటువంటి అవకాశాన్నే తీసేసాడు ఆ ముని అని చాలా దుఃఖంతో నిరాశ చెంది, ఆ నిరాశతోనే మళ్ళీ తన యొక్క ప్రాంతానికంటే ఎక్కడైతే వాళ్ళు ఆశ్రమంలాగా నిర్మించుకుని కుంతి పృథా మాదిరిలతోటి ఉంటున్నాడో మళ్ళీ అక్కడికి ఈయన నిరాశ నిస్పృహలతోటి వెనుదిరిగి పాండురాజు తిరిగి వచ్చేశాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.